మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే. నేను విజయ్. జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీ సమావేశాలని మార్చి 12, 13, 14 తారీఖుల్లో నిర్వహించబోతుంది ఆ పార్టీ నాయకత్వం. దీనికి సంబంధించినటువంటి సమావేశాన్ని ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన కోర్ కమిటీతో దీని గురించి మాట్లాడడం జరిగింది. ప్లీనరీ సమావేశాల్ని ఈసారి భారీ స్థాయిలో నిర్వహించాలి అని ఆయన అక్కడ మీటింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా మామూలుగా జనరల్‌గా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతుంటాయి. ఆవిర్భావ దినోత్సవ వేడుక రోజునే ఈ ప్లీనరీ సమావేశాలను నిర్వహించడానికి భారీ ప్రణాళికను రూపొందించారు. అది కూడా పిఠాపురంలో జరగబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నియోజకవర్గంలో ఇక్కడ ప్లీనరీ సమావేశాలు 3 రోజుల పాటు జరుగుతున్నాయి. అంటే టీడీపీకి ఏ స్థాయిలో మహానాడును నిర్వహిస్తారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే స్థాయిలో ఈసారి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీ సమావేశాల్ని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తన సొంత నియోజకవర్గమైనటువంటి పిఠాపురంలో నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు, ఈ కార్యక్రమానికి, ఈ సభలకు 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ సభలను పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. లక్షల సంఖ్యలో కార్యకర్తలు వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సభల్ని ఎలా నిర్వహించబోతున్నారనేటువంటి ఆసక్తి పొలిటికల్ సర్కిల్స్‌లో ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఏ మాత్రం తగ్గకుండా ఆయన ఇప్పుడు చూడొచ్చు, రీసెంట్‌గా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత నుంచి కూడా, అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. సెక్యూరిటీని పక్కన పెట్టి మరి ప్రజల్లోకి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్. తనొక స్టార్ హీరో అనేటువంటి ఇమేజ్ ఉన్నా పక్కన పెట్టి, ఒక పాపులర్ లీడర్ అనేటువంటి గుర్తింపు ఉన్నా కూడా పక్కన పెట్టి, తనకి థ్రెట్ ఉంది అనేటువంటి కొన్ని కొన్ని వివాదాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే తనకు థ్రెట్ ఉంది అనేటువంటి కొన్ని కాల్స్ వస్తున్నా కూడా, కొంతమంది బెదిరిస్తున్నా కూడా వాటన్నిటిని కూడా పక్కన పెట్టి నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. కాబట్టి ఇప్పుడు రేపు జరగబోయేటువంటి అంటే మార్చి 12, 13, 14 ఈ 3 రోజులు ప్లీనరీ సమావేశాలని ముఖ్యంగా పార్టీ సంస్థాగతంగా బలం అయ్యే విధంగా కూడా ఈ ప్లీనరీని నిర్వహించాలని దీనికి సంబంధించి అంటే కోర్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. మార్చి 12వ తారీఖున, అలాగే 13న, 14న 14వ తారీఖున భారీ బహిరంగ సభను నిర్వహించి లక్షల సంఖ్యలో ఈ సభకు వచ్చే విధంగా దాదాపుగా అంటే మనం చెప్పవచ్చు 10 లక్షల మంది, అంటే 10 లక్షల మంది ఈ సభకు వచ్చే విధంగా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు చేయబోతున్నారు. ఎవ్వరు కూడా నిర్వహించని విధంగా ఈ సభను నిర్వహించాలనేటువంటి ఒక భారీ ప్లాన్ వేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ కొంత స్థల సేకరణ కూడా జరుగుతుంది. ఈ బహిరంగ సభ, ప్లీనరీ సమావేశాలు నిర్వహించడానికి మహానాడుని ఏ స్థాయిలో అయితే 3 రోజుల పాటు నిర్వహిస్తారో తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అదే స్థాయిలో ఎంత మాత్రం కూడా తగ్గకుండా మొత్తం అంటే దేశం యావత్తు కూడా ఈ ప్లీనరీ సమావేశాల వైపు చూసే విధంగా కూడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా కోర్ కమిటీ సమావేశం ఇవాళ విజయవాడలో జరిగింది. నాదెండ్ల మనోహర్ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, పార్టీకి సంబంధించిగా మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ ఈ సమావేశాన్ని ముఖ్య నేతలతో ఆయన నిర్వహించారు. సో మార్చిలో 12, 13, 14 తారీఖులో ప్లీనరీ సమావేశాలు జరగబోతున్నాయి. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ సమావేశాలకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు వస్తారు కాబట్టి ఆ స్థాయికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలి. అదే స్థాయికి తగ్గట్టుగా సభను కూడా నిర్వహించాలి. వేదికను కూడా ప్రత్యేకంగా నిర్వహించాలి, డిజైన్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి, గతంలో ఆయన రాజకీయ పార్టీగా ఉన్నా కూడా ఎక్కడ కూడా ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు అంటూ కొంతమంది పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పదే పదే విమర్శలు చేశారు. కానీ ఆయన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్‌తో మొత్తం 100% విజయాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పాపులర్ అయ్యారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ సభలో ఎలాంటి కామెంట్స్ చేస్తారు? పార్టీని కూడా అంటే కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైనటువంటి పార్టీగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమానికి వచ్చే విధంగా కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్‌ని డిజైన్ చేస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఈ ప్రోగ్రామ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? సో పిఠాపురంలోనే నిర్వహించడానికి ప్రత్యేకమైన కారణం ఏంటో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.